నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ఇవాళ స్వతంత్ర భారత్లో కలిసిన రోజు. ఈ సందర్భంగా పార్టీలు పలు విధాలుగా సంబరాలు జరుపుకుంటున్నాయి. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ విమోచన దినంగా బీజేపీ నిర్వహిస్తోంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. ఇక కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రజా పాలన దినంగా, సిపిఐ విలీన దినంగా, బీఆర్ఎస్ పార్టీ సమైక్య దినంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేడుక ఒకటే అయినా వేరువేరు పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీని వెనుక రాజకీయం ఏంటి? ఇదే నేటి డిబేట్ లో చర్చిద్దాం. మనకి డిబేట్ లో పాల్గొంటున్నారు గాలి వినోద్ కుమార్ గారు, అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే అండి. అలాగే బమ్మెర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుండి. నమస్తే అండి. నమస్కారం సార్ వినోద్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఈ రోజు నిర్వహిస్తోంది వేడుకలు. అసలు తెలంగాణలో ఈ రోజు పొలిటికల్ హీట్ డే అని కూడా అనొచ్చు అంటారా? అయితే మీరేమంటారు? సెప్టెంబర్ 17ను మీరు ఎలా చూస్తారు? సెప్టెంబర్ 17ను ఒక రకంగా తెలంగాణ స్వతంత్ర దినోత్సవంగా చూడొచ్చు, లేదంటే తెలంగాణ ప్రాంత విలీన దినోత్సవంగా చూడొచ్చు. అంతేగాని విముక్తి దినోత్సవము, విమోచన దినోత్సవము, లేదంటే కుట్రాలు, ఇంకా కుతంత్రాలు, ఇవన్నీ కూడా ఏంటంటే మనము చర్చానీయాంశాలుగా బాగానే ఉంటాయి. కానీ కాకపోతే అనవసరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ ఎందుకంటే అసలు దీనికి మతానికి ఏం సంబంధం లేదు. తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది, తెలంగాణలో ఆకలి బాధలని, అలాగే తెలంగాణలో భూమి పంపకాన్ని, పేదలని, పేద ప్రజల యొక్క విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది. అలాగే నిజాం నిరంకుశిత పరిపాలనను విముక్తి చేయడానికి వాళ్ళ రజాకార్లని, ముఖ్యంగా రజాకారంగానే ఒక ముస్లింలని మనం అనే బ్రహ్మల్లో చాలా మంది ఉన్నాం. కానీ రజాకార్కి కాసిం రజవి ఎంత ఇంపార్టెంటో మనం చర్చలో ఈ తెలంగాణ పటేలు దొరలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక రకంగా కాసిం రజ్వీ వారసత్వ వారసులే. అది ఇస్నూరు దొరలైనా సరే, మిగతా వాళ్ళైనా సరే. సో ఇవాళ చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. నిజాము నిరంకుశ పరిపాలనకు విముక్తి జరిగింది సెప్టెంబర్ 17 అంటే మరి 56 వరకు కూడా ఆయన రాజు ప్రముఖగా ఉన్నాడు. 48లో ఆయన ఒక విముక్తి అనుకుంటే మరి 56 వరకు కూడా ఆయన రాజు ప్రముఖగా ఎట్లా కొనసాగిండు? అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు, అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా, అంటే 53లో వరకు కూడా ఆయన రాజు ప్రముఖగానే ఉన్నాడు. 53 నుండి 56 వరకు ఆయన రాజు ప్రముఖ, అంటే గవర్నర్ స్థాయిలో ఉన్నాడు. ఎవరు? నిజాం. అంతకంటే ముందు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లో ఉంది. అంటే నిజాం స్టేట్ ఉన్నట్ట లేనట్ట, అంటే ఉన్నదన్నట్టుగానే అది ఐక్యరాజ్య సమితిలో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ కూడా ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. అంటే 48 నుండి 53 వరకు కూడా ఆయన ఒక రకంగా నిజాం రాజుగానే ఉన్నాడు. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నిజాం రాజుగా ఉన్నాడు. అంతే తప్ప విముక్తి ఏం జరగలే. తర్వాత 53 నుండి 56 వరకు ఏమో ఆయన రాజు ప్రముఖగా ఉన్నాడు. రాజు ప్రముఖ అంటే గవర్నర్ హోదా. అది ఎవరిచ్చారు? కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. అంటే నెహ్రూ గవర్నమెంటే ఇచ్చింది అధికారికంగా. ఆయనకు రాజాభరణాలను, ఆయనకు అన్ని అనుమతులను ఆయనకు ఇచ్చింది ప్రభుత్వం. అంటే అర్థం ఏంది? ఆయన ఒక ప్రభుత్వ హోదాలోనే ఉన్నాడు అన్నట్టు అర్థం. మరి అటువంటిప్పుడు విముక్తి అనే పదానికి అర్థమేముంది? విముక్తి దినోత్సవం అనే దానికి అర్థమేముంది? ఒక హిందూ అంటే ఒక ముస్లిం రాజు మొత్తం హిందూ మతానికి, అంటే హిందూ పాలకులకు ఏదో తల వంచినట్టుగా చరిత్రను వక్రీకరించడం ఏంది? ఇదంతా కూడా తప్పుడు విధానం. ఇక్కడ ఏంటంటే తెలంగాణలో సాయుధ పోరాటం ఎట్లయితే ఎందుకు వచ్చిందంటే ఈ భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు ఎవరైతే రెడ్డి, వెలమ, కమ్మ, ఈ కమ్మ అంటే తక్కువ, కానీ ఇక్కడ ఈ ప్రధానంగా రెడ్డి, వెలమ, ఈ దొరల వల్ల, ఈ పటేళ్ల వల్ల ఈ బాగా పీడితులైన ప్రజలు ఎవరైతే ఉన్నారో అది నిజాము కింద వాళ్ళు జాగీర్దారులుగా ఉన్నారు. జాగీర్దారులుగా ఉన్న ఈ దొరలంతా కూడా బాగా నిజాం పేరు చెప్పుకొని భూములు సంపాదించుకున్నారు, నిజాం పేరు చెప్పుకొని ట్యాక్స్లు వసూలు చేసిన, నిజాం పేరు చెప్పుకొని అరాచకాలను ఇవాళ తీవ్రంగా చేసింది ఎవరన్నా ఉంటే రజాకారుల కంటే ఎక్కువ చేసింది తెలంగాణ దొరలు. వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన దొరల పరిపాలన కింద, దొరల యొక్క సామంతుల పరిపాలన కింద అణిచివేయబడ్డ
ఇక్కడి సంస్కృతి గాని, ఈ బతుకమ్మ గాని, లేదంటే బహుజనుల యొక్క జీవితాలు గాని సర్వనాశనం అవుతున్న క్రమంలో వాళ్ళు తుపాకీ పట్టి నక్సలైట్లను అదే సాయుధ పోరాట యోధులను అందరినీ కూడా ఆశ్రయించి ఈ దొరలను చంపి అటు చాకలి ఐలమ్మ లాంటి వారసత్వం తీసుకొని ఒక పోరాట యోధురాలుగా ఇవాళ దొరలను ఇస్నూర్ దొరను చంపిన చరిత్ర ఇవాళ ఇక్కడ ఉన్న సాయుధ పోరాట యోధులది. సో అట్లాగే సాయుధ పోరాటం ఇక్కడ వచ్చి రావడానికి కారణం ఏంటంటే పూర్తిగా తెలంగాణలో ఉన్న ఈ దొరలాధిపత్యం. నిజాం నిజంగా చెప్పాలంటే వీళ్ళకంటే చాలా బెటర్. నిజాం ఈ దొరల కంటే చాలా బెటర్ నిజాం. ఎందుకంటే నిజాము మీరు ఒకసారి నిజాం చరిత్ర కనుక చూసుకుంటే కాసిమి రజ్వీ వేరు, నిజాం వేరు. సో కాసిమి రజ్వీ అనే వాళ్ళు ఉత్తరాది నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. నిజాం అనేటోడు లోకల్ దక్కన్ పీఠభూమిలో ఉన్నోడు. ఎక్కడైతే దక్కన్ పీఠభూమిలో ఇవాళ మన మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఎట్లా పుట్టిందంటే మార్వాడి గోబ్యాక్ నినాదము ఉత్తరాది నుండి వచ్చింది. ఏదైతే నాన్ ముల్కీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నాన్ ముల్కీ వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడున్న నిజాం స్టేట్ ను చాలా డిస్టర్బ్ చేశారు. దాంట్లో కాసిం రజ్వీ గ్రూప్ ఒకటి. కాసిం రజ్వీ గ్రూప్ అంతా కూడా మతతత్వాన్ని ఇవాళ బీజేపీ లాంటి మతతత్వవాదులు ఒక రకంగా కాసిం రజ్వీ రూపంలో ఆనాడు మైగ్రేట్ అయ్యి వచ్చి ఇక్కడ ఉండి ముస్లిం రాజును చాలా డిస్టర్బ్ చేసిన చరిత్ర ఇవాళ కాసిం రజ్వీది. కాసిం రజ్వీ ఇవాళ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఏదైతే ఉందో వాళ్ళ వారసత్వం నుండి వచ్చిందే ఇవాళ ఈ అసదుద్దీన్ ఓవైసీ పెట్టిన పార్టీ. సో ఆ కాసిం రజ్వీ వారసుడు అయిన అసదుద్దీన్ ఓవైసీ ఆ పార్టీని ఇవాళ సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అయినా, సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అయినా ఇవాళ మీరు మరి కాసిం రజ్వీ వారసులా మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళను? మరి అటువంటిప్పుడు ఇక్కడ పార్టీ వాళ్ళు స్థాపించిన పార్టీ, కాసిం రజ్వీ స్థాపించిన పార్టీ అది. సో ఆ పార్టీకి ఇవాళ మీరు సపోర్ట్ చేసుకుంటా ఇవాళ విముక్తి అని విమోచన అని దాన్ని రెచ్చగొట్టుకుంటా బీజేపీ ఎంఐఎం ఉత్తరాదిదే, బీజేపీ ఉత్తరాది పార్టీ. సో ఈవెన్ కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ. ఈ ఉత్తరాది పార్టీలు అంతా కూడా వచ్చి ఇక్కడ వచ్చి మొత్తం తెలంగాణలో నిజాము లోకల్ దక్షిణాది వాడైన తెలంగాణ ఆయన వెరీ సెక్యులర్ 400 సంవత్సరాలు పరిపాలన చేసి కూడా ఒక మత ఘర్షణకు దారి తీయలేదు. ఆయన హయాంలో అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు ప్రధానమంత్రి స్థాయి పోస్టులు హిందువులకు ఇచ్చాడు, క్రైస్తవులకు ఇచ్చాడు, చర్చిలను బాగు చేశాడు, రామాలయం బాగు చేశాడు. ఆయన అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకున్న చరిత్ర ఆయన నిజాంది. అట్లాంటి నిజామును మొత్తం నిరంకుశం నాయకుడిగా నిరంకుశం మొత్తం వాది ఉండొచ్చు. ఆయన హయాంలో ఈ దొరలు, ఈ పటేళ్లు, ఈ రజాకారులు చేయబట్టి ఆయన చెడ్డ పేరు వచ్చింది తప్ప స్వయంగా నిజాము అంత చెడ్డోడేం కాదు. ఎందుకంటే అంబేద్కర్ చాలా సందర్భాల్లో నిజాం అంబేద్కర్ ఉస్మానియా యూనివర్సిటీ రూపకల్పనలో కావచ్చు, అట్లాగే మొత్తం దళిత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లో కావచ్చు, అట్లాగే విశ్వవిద్యాలయాలు ప్రపంచ విశ్వవిద్యాలయాలను ఇక్కడ దిగడం కావచ్చు, మొత్తం ఇలా ఉస్మానియా డెవలప్ కావడానికి కారణం ఉస్మానియా యూనివర్సిటీ కానీ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఫారెన్ నమూనాల నుండి వచ్చినాయి. చరిత్రను వక్రీకరిస్తున్నారా రాజకీయ పార్టీలన్నీ కలిసి? 100% చరిత్రను వక్రీకరిస్తున్నారు. కాబట్టి ఇవాళ నిజామును దుర్మార్గునిగా, నిజామును మొత్తం ప్రజా వ్యతిరేక కంటకునిగా, నరహంతకునిగా చిత్రీకరిస్తున్నారు. అసలైన నరహంతకులు ఈ తెలంగాణలో ఈ పటేళ్లు, రెడ్లు, వెలమలు, ఈ దేశముఖులు, జామీందారులు వీళ్ళు అసలైన దుర్మార్గులు. అలాగే రజాకారులు, ఉత్తరాది నుండి వచ్చిన రజాకారులు అసలైన దుర్మార్గులు. కానీ దక్షిణాది పాలకుడైన నిజాం గాని లేదంటే ఇక బహుజనులు గాని కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాట యోధులు కూడా కాదు, వాళ్ళు కూడా ఒక విప్లవ పోరాటానికి, ఒక విముక్తి పోరాటం కోసం, భూమి లేని పేదల కోసం భూమి కోసం కొట్లాడిన వాళ్ళు, వాళ్ళు పేదల పక్షాన్ని నిలబడి కొట్లాడిన వాళ్ళు కూడా అగ్రవర్ణాలే అయినప్పటికీ కూడా పేదల పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళంతా కూడా దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడినారు. కాకపోతే ఏంటంటే ఇవాళ చరిత్రను వక్రీకరించడం వల్ల ఇవాళ నిజాంను ఒక దొంగగా, నిజాం ఒక నరాంతకునిగా, నిరంకుశునిగా ఇవాళ చరిత్రను వక్రీకరించే చరిత్ర జరుగుతుంది. అది కూడా బీజేపీ కావాలని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఈ చరిత్రను వక్రీకరించే కార్యక్రమం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో విమోచన అనేది లేనే లేదు. అట్లా అనుకుంటే 1951 వరకు కూడా ఆ పటేలు సైనికులు ఇక్కడే ఉన్నారు. మరి 51 వరకు ఎందుకు? 48లో విముక్తి జరిగితే 51 వరకు పటేల్ సైనికులు ఇక్కడ ఎందుకున్నారు? సైన్యం ఎందుకు ఇక్కడే మోహరించి ఉన్నది? ఎందుకు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాట యోధుల మీద నిరంకుశంగా కాల్చి చంపినరు? తెలంగాణ సాయుధ పోరాట యోధులను ఎందుకు చంపినరు? మరి 51 వరకు ఇక్కడ ఎందుకు? 48లో నిమిత్తి అయితే. ఓకే అండి, మనకి కాంగ్రెస్ నుంచి కత్తి వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. అయితే ముందుగా రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాము. రామ్మూర్తి గారు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి సెప్టెంబర్ 17 మీద? మీరు ఎలా జరుపుకుంటున్నారు ఈ రోజు? అందరికి నమస్కారం. మన గాలి వినోద్ కుమార్ అన్న మాట్లాడారు, మా వెంకటస్వామి అన్న కూడా స్వాగతం. అలాగే
జీ తెలుగు ప్రేక్షకులకు యాజమాన్యానికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నిజంగా సెప్టెంబర్ 17 భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఒక సంవత్సరం తర్వాత 11 నెలల తర్వాత సెప్టెంబర్ 17కు ఈ తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. 3 రంగుల జెండా ఎగిరింది. దానికి కారణం ఇక్కడ ఉన్న నిజంగా అప్పుడు పోరాటం చేసిన ఎప్పుడైనా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ఉద్యమకారుల చరిత్రను ఎవరు మర్చిపోవద్దు. ఆ చరిత్రను ఎవరు కూడా దూర్చేయాలనే ప్రయత్నం చేయకూడదనేది నా ఆలోచన. వాస్తవానికి ఏం జరిగింది, రైతాంగ పోరాటంలో, సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, ముక్తి కోసం ఇంతకుముందు అన్న మాట్లాడినట్టు ఇక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అప్పుడు చాలా ఒక బలమైన ఉద్యమాలు జరిగినాయి. దానికి తల వంచిన అప్పుడున్న నైజాం సర్కారు తల వంచి ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క వాటికి వాళ్ళ మిలిటరీ దళాలకు తల వంచి ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసింది. అంటే అప్పటి వరకు 3 రంగుల జెండా ఎగరని ఈ ప్రాంతం 3 మువ్వన్నెల జెండా ఎగిరింది. ఈ ప్రాంతం భారతదేశంలో విలీనమైంది. అప్పటికి ఈ హైదరాబాదు రాష్ట్రం ఒక దేశంగా, రాష్ట్రంగా కాదు ఒక దేశంగా ఉండేది. అంటే వాస్తవానికి విద్రోహం అనొచ్చు, విలీనం అనొచ్చు, విమోచనం అనొచ్చు, ఈ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువు కూడా పీల్చుకున్న రోజు అని కూడా అనొచ్చు. కాబట్టి ఆ చరిత్రను ఎవరు మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకటి బీజేపీ మరి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ ఎందుకు దినోత్సవాన్ని జరపలేదంటారు? జాతీయ సమైక్యత దినోత్సవానికి ఎందుకు వచ్చారు? అది 100కు 100% తప్పమ్మా. ప్రతి సంవత్సరం నేను మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి 12 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రతి సంవత్సరము ప్రతి మండలంలో జాతీయ జెండా ఎగిరేది. ఇక్కడ తెలంగాణ భవన్ లో కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక తెలంగాణ భవన్ లోనే వేడుకలు చేసేది కాదు. ఈ 119 నియోజకవర్గాలలో ప్రతి మండలంలో, నియోజకవర్గ స్థాయిలలో విమోచన దినం గాని, విలీన దినం గాని జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అతి పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ లో, అలాగే రాష్ట్రం మొత్తంలో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్న దాన్ని మనం ఉద్యమకారులని, అప్పుడున్న పోరాట పటిమని బండెనక బండి బట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే పోతావు పడుకో నైజాం సర్కరోడ్ అని పాటలు పాడిన బందగి ఇప్పుడు మనకు కోటిలో వారి స్తూపం ఉంటది. ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ కనీసం అమరవీరుల స్తూపాల దగ్గరికి పోయి కనీసం దండం పెట్టి వాళ్ళ యొక్క త్యాగాలు గుర్తు చేసుకున్న చరిత్ర ఉన్నదా? లేదు. అది చేసిన చరిత్ర కేసీఆర్ గారే కదా. వాళ్ళకు ఎప్పుడైనా ఇంతో అంత గౌరవం ఇచ్చిందంటే కేసీఆర్ గారు కదా. వీళ్ళు వచ్చారు, వీళ్ళు అన్నారు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాము, 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము, అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు దాటుతున్నది, ఇంతవరకు ఆ ఊసు లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ రోజు కూడా రాజకీయాలు చేయకుండా తెలంగాణ పోరాట పటిమని గుర్తు చేసుకుందాం. తెలంగాణ మీరు విలీనం దినోత్సవం చేస్తున్నారా, విమోచన దినోత్సవం చేస్తున్నారా, విద్రోహ దినోత్సవం చేస్తున్నారా, ఏం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ మా పెద్దలు, మా చాలా అనుభవం ఉన్న పెద్దలు మా వెంకటస్వామి అన్న ఉన్నారు, వారు చెప్పాలా అసలు మీరు మీ ఉద్దేశం ఏంది? పీపుల్స్ స్కూల్ దీనికి ఏమైనా సంబంధం ఉందా? మీ పోరాట పటిమలు ఏమైంది? ఇక ఎప్పుడో జరిగిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? కాబట్టి మీరు ఏదో డైవర్స్ పాలిటిక్స్ చేస్తాం, ఇక బీజేపీ వాళ్ళు 3 సంవత్సరాలకు వచ్చి ఈడొక తానా అని తందానా అంటే ఒక మీటింగ్ పెడతారు, డబడమా అని డప్పులు కొడతారు, వెళ్ళిపోతారు. ఇదా మీరు చేయాల్సిన అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గాని, ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఈ దీంతో విడిపోయిన రాష్ట్రాలు కూడా అధికారికంగా చేస్తున్నాయి. అధికారికంగా స్వాతంత్ర దినం జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17ని అధికారికంగా చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు చేయలేదు అన్నారు. మరి మీరెందుకు చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ పెద్దలు? కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పెద్దలు కూడా ఎప్పుడైనా చరిత్రని కనుమరుగు చేస్తాం, చరిత్రను పాడు చేస్తాం, చరిత్రని రూపుమాపుతాం, మేము చెప్పిందే చరిత్ర అని అంటే మాత్రం చాలా అది మీరు తప్పు చేసినట్టే అవుతుంది. కాబట్టి అమరవీరులకు, అలాగే సాయుధ రైతాంగ పోరాట యోధులకు, కమ్యూనిస్టు యోధులకు ఖచ్చితంగా సలాం చేయాల్సిందే. తెలంగాణ స్వతంత్ర భావాలు సంతరించుకున్న ఈ సమయంలో
ఇప్పుడు మనకు జరుగుతున్నది ఇప్పుడు కులాల మధ్య మతాల మధ్య కొట్లాట కాదు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం 12 సంవత్సరాలు ఏర్పడ్డది. 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగంగా ఈ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడానికి కేసీఆర్ గారు కడుపు కట్టుకొని పనిచేశారు. కొన్ని పొరపాట్లు కూడా కొన్ని తప్పిదాలు జరుగుతాయి. గవర్నమెంట్ అన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అలా జరగడం వల్లనే ఒక 1.8 మెజార్టీతో మేము ఓడిపోవడం జరిగింది. కానీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలంగాణ అమరవీరులు గాని వారి కుటుంబాలకు గాని బీఆర్ఎస్ కదా. కళాకారులు ఈ రోజు 535 మంది దాదాపు 560 మంది కళాకారులకు జీతాలు వస్తున్నాయి. వాళ్ళు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో పోరాడడం వాళ్ళు అటు నాటి తొలి దశ ఉద్యమం గాని మలి దశ ఉద్యమం గాని ఉద్యమాలకు సంబంధం ఉన్న పేగుబంధం ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏనాడు కూడా ఉద్యమాలను ఉద్యమకారులను అలా పోరాట యోధులను అమరవీరులను మర్చిపోదు. మా ప్రాణాలు ఉన్నంత వరకు ఈ తెలంగాణ రైతాంగ పోరాటం చేసిన, తెలంగాణ సాయుధ పోరాటం చేసిన, తెలంగాణ అస్తిత్వ పోరాటం చేసిన, ఏ పోరాటం చేసినా అది తెలంగాణ రాష్ట్రం కోసమే, తెలంగాణ ప్రజల కోసమే, తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేసీఆర్ గారు ఏ పని చేసినా తెలంగాణ ఔన్నత్యం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేసిన తప్ప ఎప్పుడు కూడా సొంతం కోసం పని చేయలేదు. కాబట్టి మీరు కూడా మంచి అవకాశం వచ్చింది. మీరు కూడా ఉద్యమకారులకు గాని పోరాట యోధులకు గాని ఆ గౌరవాన్ని ఇచ్చే విధంగా మీరు ఆ ముందుకు వెళ్లాలని అటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధికారికంగా ఈ సెప్టెంబర్ 17th ని ఎవరికి భయపడి మీరు జరుపుతాలేదో దీన్ని కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. ఈ రోజు సెప్టెంబర్ 15ని రాజకీయ పార్టీలు ఎందుకు వివాదం చేస్తున్నాయి? మీరు ఈ రోజుని ఎలా జరుపుతున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి? ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం, మీకు కూడా నమస్కారం, ప్రేక్షకులకు అందరికి కూడా. సెప్టెంబర్ 17th ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారంటే హైదరాబాద్ ప్రాంత ప్రజలు, దానికి విశేష కృషి చేసినటువంటి ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి లేకపోతే పటేల్ గారికి, అదే రకంగా అంతకు ముందు జరిగినటువంటి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి పోరాట యోధులు, రైతాంగ పోరాట యోధులందరికీ, దాంట్లో పాల్గొన్నటువంటి అంటే నిజాము కంటే, ఇందాక ఆయన అన్నది వినోద్ గారు అన్నది కరెక్ట్, నిజాం కంటే రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి బలైనటువంటి అమరులందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను, ఘనమైన నివాళులు అందరికి కూడా. ఇది స్వేచ్ఛ వచ్చినటువంటి, రామూర్తి గారు అన్నట్టుగా లేకపోతే వినోద్ గారు అన్నట్టుగా ఈ ప్రాంత హైదరాబాద్ ప్రాంతం ఇప్పుడు కొంత మన కంట్రోల్లో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉన్నది, పాత 9 జిల్లాలు, మిగతా ఇటు గుల్బర్గ్ సంబంధించి కానీ అటు ఔరంగాబాద్ సంబంధించి అది కూడా మన రాష్ట్ర పరిధిలోనే, అంటే నిజాం దేశ పరిధిలోనే ఉండింది. అది ఒక రాష్ట్రంగా మారింది. ఆ 2 ప్రాంతాలు ఒక 8 జిల్లాలు అటు వెళ్ళిపోయినాయి. 9 జిల్లాలతోటి మనకు తెలంగాణ ప్రాంతం ఏర్పడింది. ఈ తెలంగాణలో నిజంగా సెప్టెంబర్ 17th అంటే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్న ప్రాంతంలో అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగిరినటువంటి దినం. అంటే ఒక స్వాతంత్రానికి ప్రతీక అయినటువంటి మన మువ్వన్నెల జెండా ఎగిరినటువంటి దినం. దీన్ని అన్ని రాజకీయ పక్షాలు తమ వ్యక్తిగత స్వార్థం కోసము చరిత్రను దాన్ని కొంత రూపుమాపే ప్రయత్నం, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, నేను RSS లో పనిచేసి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక విభాగం ఉన్నది, చరిత్ర పునర్లేఖన సమితి అని ఒకటి ఉంది. అది నిరంతరం ఇట్లాంటి చరిత్రలో తమకు అనుకూలంగా అంశాలను మార్చేటువంటి ప్రయత్నం. మనం నిజంగా మాట్లాడుకున్నామంటే, నేను అందులో పనిచేసి వచ్చినా, నేను పక్క హిందూ వాదంతో ఆ రోజున్నా ఈ రోజున్నా నేను కూడా నా మొహం నా బొట్టు కట్టు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కానీ ఆ రోజు ఒక ఆర్య సమాజ్ తప్ప నిజాం యొక్క పాలనలో ప్రజాకారులకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ పాల్గొన్నదంటే వాళ్ళకి ఒప్పుకుందాం, వాళ్ళు పనిచేసిందంటే ఒప్పుకుంటాం. కానీ RSS కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పుట్టనే
సో పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం నిజాంకు వ్యతిరేకంగానో రజాకార్ల వ్యతిరేకంగానో మేమే పోరాటం చేసినాం. వాళ్ళ నాయకుడు కానటువంటి మా నాయకుడు అయినటువంటి మన నాయకుడు అయినటువంటి దేశ నాయకుడు అయినటువంటి సర్దార్ పటేల్ ను వాళ్ళ ఖాతాలో వేసుకొని అరువు తెచ్చుకొని ఆయనే విగ్రహాలను పెట్టి ఆయనే భారతీయ జనతా పార్టీ స్థాపకుడుగా ఆయనను ఎక్స్పోజ్ చేయడం, ఇదంతా కూడా చరిత్ర వక్రీకరణ. చరిత్రలో తాము మింగిలైపోయి ఆ చరిత్రను గౌరవిస్తూ ఆ చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుంటూ ముందుకు పోవడం అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు. అది భారతీయ జనతా పార్టీ కూడా చేయొచ్చు. 17 సెప్టెంబర్ అనేది ఘనంగా జరపాలనేటువంటి డిమాండ్ ను భారతీయ జనతా పార్టీ పెట్టొచ్చు, మేం పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. ఇప్పుడు రామూర్తి గారు అన్నట్టుగా అది అధికారికంగా చేయాలనేటువంటిది 10 ఏళ్లలో వాళ్ళు కూడా చేయలేదు. సో మేము ఇవాళ ఒక రకంగా ఇప్పటికి కూడా ధైర్యంగా చేస్తలేరనే నేను ఒప్పుకుంటూనే ఇలా ప్రజాపాలన పేరుతోటి మేము అధికారికంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. 17 సెప్టెంబర్ ప్రోగ్రామ్స్ ను అధికారికంగానే చేస్తున్నాం, ప్రభుత్వం పక్షాన చేస్తున్నాం. ఎప్పుడు పార్టీ పక్షాన అయితే ఇప్పుడే చేసినాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక పక్కన తెలంగాణ సాయుధ పోరాట యోధులుంటే ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బలగాలను తీసుకొచ్చి నెహ్రూ గారి ఆదేశంతో పటేల్ గారు వచ్చింది. పటేల్ గారిని ఎక్స్పోజ్ చేస్తున్నా నాకు అభ్యంతరం లేదు. వారి పట్ల నాకు ప్రగాఢమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కానీ పటేల్ గారు ఎందుకు వచ్చినారు? ఒక హోంమంత్రి, ఆయన ఎందుకు లీడ్ తీసుకున్నాడు? అన్లెస్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మోడీ గారు ఆదేశం లేకుండానే అమిత్ షా గారు పోయి పర్యటించి వస్తారా? ఏమైనా చేస్తారా? కాశ్మీర్ బిల్లు పెట్టిండా? ఇవన్నీ అసంబద్ధమైనటువంటి ఆలోచనలు. నెహ్రూ ఈ దేశంలో హైదరాబాద్ ప్రాంతాన్ని అటు కాశ్మీర్ ప్రాంతాన్ని విలీనం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని వక్రీకరించే ప్రయత్నం ఎప్పుడొచ్చినా నెహ్రూకు ఆ బెనిఫిట్ తగ్గొద్దు, నెహ్రూకు పేరు రావద్దు అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎందుకుందో నాకు తెలియదు. మరి ఆయన కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతా బ్రాహ్మణులతో నిల్లు ఉంటది. మరి ఆ నెహ్రూ కూడా బ్రాహ్మణుడే. మరి ఎక్కడ విభేదం వచ్చిందో నాకు తెలియదు. కానీ ఆయనకి ఎక్కడ విభేదం వచ్చిందో ఎట్లా చెప్తారండి? ఈ బ్రాహ్మణులు అందరూ ఆయన దాడి చేస్తుంటారు. ఇప్పుడున్న రామచంద్రరావు కూడా పాపం బ్రాహ్మణుడే. సో మరి ఎందుకు దాడి చేస్తారో ఆ నెహ్రూ మీద అంటే వీళ్లకు ఎందుకు కక్ష ఉందో నాకైతే తెలియదు. కానీ ఆ చరిత్ర నేను పనిచేసిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కానీ లేకపోతే ఇంకెవరు కానీ డిమాండ్ చేస్తున్నట్టుగా 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలి. పేరేం పెడతాం అనే దాంతో అవసరమైతే మరోసారి చర్చ జరగాలి. ఇది స్వాతంత్ర దినోత్సవం, మరో స్వాతంత్ర దినోత్సవం. 15 ఆగస్టు ఒక స్వాతంత్ర దినం అయితే ఆయాల కేవలము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కొంతమంది, రామానంద తీర్థ లాంటి వాళ్ళు మాత్రమే 15 ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర జెండా ఎగిరేషన్. దానికి కూడా వాళ్ళు జైలుకు పోయినారు. నిజాము మన వినోదన్న చెప్పినంత మంచోడని నేను ఒప్పుకోను. అభివృద్ధిలో ఆయన అప్రిషియేట్ చేయొచ్చు, కానీ రిమైనింగ్ రజాకారుల యొక్క అరాచకత్వాన్ని చూస్తున్నట్టు ఉండడం కూడా ఒక పాలకుడుగా ఆయన చేసిన దోషమే. తప్పనిసరిగా ఆయన జరుగుతున్నటువంటి విధ్వంసం, జరుగుతున్నటువంటి దాడి, ఒక మతం మీద మతం పేరుతో జరుగుతున్న దాడిని నిజాం అప్పటిదాకా మతరహితంగా అతీతంగా పనిచేసిన నిజాము ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు? ఇవాళ మనం ఏదైనా కేంద్రంలో తప్పు జరిగితే భారతీయ జనతా అంటే కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగితే మోడీని అడుగుతున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జరిగితే కేసీఆర్ అన్నాం. అలాగే ఇవాళ జరిగితే రేవంత్ రెడ్డిని అంటాం. అంటే ప్రభుత్వ పెద్దగా వారి బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను ఆయన మన నిజాం గారు విస్మరించడం అనేది తప్పు. కాబట్టి నేను అందరికీ చెప్పే చరిత్ర వక్రీకరణ చేయకండి. చరిత్ర స్ఫూర్తిని తీసుకొని అందరము ఇట్లాంటివి, ఇది అందరికి సంబంధించినటువంటి పండుగ అండి. ఇది ఏ ఒక్కరికి సంబంధించిన పండుగ, తెలంగాణ ప్రాంత బిడ్డకు సంబంధించినటువంటి పండుగ. దీనికి పార్టీల జెండాలు, దీనికి సిద్ధాంత జెండాలు, దీనికి చరిత్రను వక్రీకరణ చేసి సిద్ధాంత జెండాలు చెప్పి రాజకీయ లబ్ధి కోసం ఎవరు చేసినా దీంట్లో తప్పే. మా పార్టీతో సహా ఎవరు రాజకీయ లబ్ధి కోసం 17 సెప్టెంబర్ ను ఉపయోగించుకోకుంటే అది నిజంగా ఆ రాజు పోరాడినటువంటి
తెలంగాణ పోరాట యోధులు కావచ్చు, లేకపోతే రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆర్య సమాజ్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సైనికులకు కావచ్చు, లేకపోతే నెహ్రూ గారికి కావచ్చు, లేకపోతే పటేల్ గారికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మనం అందరం కూడా కృతజ్ఞత తెలియడంలో తప్పు లేదు. ఆలోచించండి. కానీ దీన్ని ఇప్పుడు మా పాలన ఇప్పుడు ప్రజాపాలన పేరు పెట్టేసి మేము ఇలా ఉత్సవాలు చేస్తున్నాం. ఆ ప్రజాపాలన ఎందుకన్నామంటే నేను చెప్తున్నా వివరణ. ఎందుకన్నామంటే ఆ రోజు ప్రజల చేతికి ప్రభుత్వం వచ్చిందనేటువంటి భావనతోటి, అది కూడా పూర్తిగా వచ్చింది. కొందరు నన్నే అడిగినారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది, ఏ వినోద్ చెప్పినట్టు ఏ దొరల అక్రమాలు, ఆ దొరలు పట్టేళ్ల యొక్క అక్రమాలు నడిచినాయో 2014 నుంచి ఇప్పటిదాకా అవి దొరల పట్టేళ్ల యొక్క పాలన నడుస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. సో దొర పాలన మనం చూసిన 9 ఏళ్ళు. సో కాబట్టి ఇవన్నీ కూడా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ఒకటే మాట చెప్తున్నా, ఒక చారిత్రక ఘట్టాన్ని వ్యక్తిగత ఆలోచనతోటి వక్రీకరించకుండా అందరం కలిసి 17 సెప్టెంబర్ ను ఒక స్వతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు బీజేపీ నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి జెండా ఎగరవేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు విమోచన దినోత్సవం అంటున్నారు బీజేపీ నుండి. ఈ సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు ఏమైనా శుభవార్తలు చెప్తారా ఈ రోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు 17 సెప్టెంబర్ 2 అంశాలకు ప్రాధాన్యత ఉన్నది. ఒకటి గౌరవ ప్రధాని మోదీ గారి యొక్క జన్మదినం. రెండవది 17 సెప్టెంబర్ అన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను 13 మాసాల 2 రోజుల తర్వాత మనకు ఇక్కడ విముక్తి లభించింది, విమోచన జరిగింది. సో ఈ రెండు సందర్భాలు ఈ యొక్క దేశానికి, రాష్ట్రానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ఆ సందర్భంలో శుభాకాంక్షలు. రెండవది నాకు అర్థం కాదు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ రియలైజ్ కాకుంటే స్వాతంత్రం వచ్చింది, విలీనం సర్దార్ పటేల్ నాయకత్వం వహించారు. దానికి సర్కారు, నిజాం సర్కారు విలీనం చేయలేదు. దేశంలో అనేక 563-64 సంస్థానాలు ఉంటే అన్ని కూడా అవుతుంటే ముందుకు వచ్చి మరి ఐకమత్యంగా ముందుకు వస్తే 3 సంస్థానాలు మాత్రమే, మరి గుజరాత్ లో, కశ్మీర్ లో, ఇక్కడ ఈ యొక్క 3 సంస్థానాలు ఇబ్బంది పడతా ఉంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ పోలో పేరు మీద తెలంగాణకు వచ్చినటువంటి సర్దార్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ తీసుకోవడం కారణంగా ఆయన భయపడి సరెండర్ అయి అప్పచెప్పినాడు. అది విముక్తి. నైదర్ స్వతంత్రం కాదు, నార్ విలీనం కాదు. ఆయన విలీనం చేయలేమందంట. పోలీస్ యాక్షన్ కారణంగా సర్దార్ పటేల్ తీసుకున్న యాక్షన్ కావచ్చు, బహుశా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు కాక, దాని కారణంగా ఇక్కడ విమోచన లభించింది తప్ప అది స్వతంత్రం కాదు. కాబట్టి దీన్ని స్వతంత్ర దివస్ అని చెప్పనీకి వీల్లేదు. నార్ సమైక్యతా దివస్ కాదు, నార్ ప్రజా సర్కార్ పేరు మీద ప్రజాపాలన దినం కాదు. అర్థం చేసుకుని వాస్తవాన్ని కూడా, చరిత్రను కూడా వక్రీకరిస్తా అంటే ఎట్లా చెప్పండి. కాబట్టి నిర్భయంగా మీరు మధ్యలో మాట్లాడతారు, ఇక్కడ ప్రభుత్వం నిర్భయంగా చేస్తలేదని చెప్పేసి మాట్లాడాలి. వాస్తవాన్ని ఓట్లను దృష్టిలో పెట్టుకుని అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కారణంగా ఏదో ఒక స్టాండ్ మారుస్తా అంటే ప్రభుత్వం బదనామవుతుంది, ప్రజలు క్షమించరు. మీ కాంగ్రెస్ సర్కార్ కర్ణాటకలో అఫీషియల్ గా అక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తుంది. నిన్నదాకా కాంగ్రెస్ సర్కార్ మహారాష్ట్రలో అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేస్తుంది. ఇక్కడ చేయడానికి నైదర్ కాంగ్రెస్ పార్టీ నిన్నదాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడు ముందుకు రాలేదు. మాట్లాడింది మాత్రం అంశాల మీద. తెలంగాణ రాకముందు అనేక అంశాలు, అనేక విషయాలు మాట్లాడినారు. తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అఫీషియల్ గా కండక్ట్ చేయలేదు. దాని జెండా, దాని చరిత్ర మాట్లాడలేదు. దానికి ఇంకొక పేరు పెట్టినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. ఇది దాని పేరే మార్చేసిన ప్రజాపాలన దివస్ అట. అర్థం కాదు. ఎక్కడ ప్రజాపాలన, ఎక్కడ తెలంగాణ విముక్తి, జస్ట్ అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికన్నా చరిత్రను వక్రీకరించి మాట్లాడితే ప్రజలు కూడా క్షమించారు. రెండవది కాంగ్రెస్ సర్కార్ ఈ యొక్క తెలంగాణ అంశం మీద ఎన్నడూ కూడా ప్రత్యేకంగా పోరాటం చేయలేదు. వాస్తవంగా అప్పటి యొక్క స్వాతంత్ర యోధులు కావచ్చు, ఇక్కడ ప్రాంత దేశభక్తులు, రాష్ట్ర భక్తులు కావచ్చు, ఇక్కడ అనేక అంశాలను ముందుకొచ్చి అనేక మంది ప్రాణాలు ఉన్నారు. మరి అందులో ఎవరు కూడా కాంగ్రెస్ నాయకులు బలి కాలేదే. ఈ ఉద్యమంలో కూడా ఎప్పుడు బలి కాలేదే కాంగ్రెస్ నాయకులు. 2001 నుంచి 2014 దాకా ఎవరో అయినారా? ఎవరో అరెస్ట్ అయినారా? కేసులు అయినాయా?
డబల్ స్టాండ్. మళ్ళీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజాపాలన మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా ఆలోచించాలి, రియలైజ్ కావాలి, వాస్తవాలు మాట్లాడే అలవాటు చేసుకోవాలి. ఊకే నెహ్రూ కుటుంబాన్ని గాంధీ పేరు ట్యాగ్ చేసుకున్నట్టు నెహ్రూ కుటుంబాన్ని భజన చేయడం కాదు. ఎట్లా బ్రాహ్మణులు అవుతారు? వీళ్ళందరూ కూడా బ్రాహ్మణ గురించి మాట్లాడుతా ఉన్నారు. రాహుల్ గాంధీ కుటుంబం బ్రాహ్మణ కుటుంబమా? మీరు చెప్పండి, రాహుల్ గాంధీ ఏ కుటుంబం? బ్రాహ్మణ కుటుంబమా? నెహ్రూ దాని చరిత్ర కూడా ఉన్నది, ఆ డిఎన్ఏ ఏర్పడుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? రాహుల్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? ఏమా రాహుల్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? రాజీవ్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? చెప్పండి నాకు. రాజీవ్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? బ్రాహ్మణులకు, హిందువులకు, ముస్లింలకు కొట్టాట కాదు. తెలంగాణ రామ్మూర్తి గారు బ్రాహ్మణులు వాళ్ళు రామూర్తి గారు ఏం మాట్లాడతారండి? తెలంగాణ ఆత్మగౌరవ పంచాయతీ. రాజీవ్ గాంధీ బ్రాహ్మణ కుటుంబమా? మీరే ప్రపోజ్ చేస్తారు కులగణన. ఇప్పుడు చెప్పండి, ఆ కులగణన మీ పేరే రాస్తారు. రాహుల్ గాంధీ ఏం పేరు రాస్తారు? కులగణన మీరే ప్రపోజ్ చేస్తారు కదా. రాహుల్ గాంధీ ప్రపోజ్ చేసే కులగణన రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు కదా. ఆ యొక్క కులగణనలో రాహుల్ గాంధీ కుటుంబం ఏ కులానికి సంబంధించిన కుటుంబం చెప్పండి నాకు. అది మాత్రం చెప్పండి. రాహుల్ గాంధీని కులం అడిగే అర్హత లేదని చెప్తారు. టాపిక్ డైవర్ట్ అవుతుందండి. వాళ్ళు తీసిన బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి మోడీ కులమేందో కూడా తెలుద్దాం. మోడీ కులమే రికార్డులో ఉన్నాయి. మీ రికార్డు చూపించండి నాకు. బ్రాహ్మణ కుటుంబమా, ఖాన్ కుటుంబమా, ఫిరోజ్ ఖాన్ కుటుంబమా? వెంకటస్వామి గారు, వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి. వినోద్ కుమార్ గారు ఎవరు ఉన్నాడు, లేకపోతే పటేల్ ఉన్నాడు. చర్చ డైవర్ట్ అయితే పక్కదవ పడుతుంది. వెంకటస్వామి గారు విద్రోహ దినమా, విజయ దినమా, దీని గురించి మాట్లాడదాం. వినోద్ కుమార్ గారు అసలు సెప్టెంబర్ 17 ఒక మాట చెప్తున్నాండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చెప్తున్నాం, విముక్తి అన్నా మాకు ఇబ్బంది లేదు, విలీనం అన్నా మాకు ఇబ్బంది లేదు. ఇది ఒక స్వాతంత్రమే. ఒక దానికి లీడ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ నేతృత్వం వహించింది నెహ్రూ గారే. ఆ నెహ్రూ గారి యొక్క ఆదేశం మేరకే పటేల్ గారు వచ్చిండ్రు. కానీ పటేల్ గారు ఎవరైతే అసిస్టెంట్ వచ్చి చేస్తే అసిస్టెంట్ పూజ చేస్తాడట కదా, అధికారం అయితే పూజ చేయనట. ఈ మాత్రం మంచిది కాదు. నేనేమంటున్నా అంటే సత్యాన్ని సత్యంగా ఒప్పుకోండి. విమోచన అంటే మొన్నటిదాకా విమోచన అయిందే. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా విమోచన దినమే అన్నది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్లేట్ ఫిరాయించిందో నాకు తెలియదు. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా విమోచన దినమనే జరిపింది. అన్ని పార్టీలు విమోచన అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరు డివైడ్ అయిపోయి ఒకరు విమోచన అంటారు, ఒక విద్రోహం అంటారు, ఒకరు ఇంకోలా. విమోచన అనే పదానికి స్వాతంత్రం అనే అర్థము. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 15 ఎందుకు వివాదం చేస్తున్నాయి? పదం కాదు అనేది స్పిరిట్ తీసుకోండి. You have to take the spirit of the movement rather than the words. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, అసలు సెప్టెంబర్ 15 రాజకీయ పార్టీలు ఎందుకు వివాదం చేస్తున్నాయి? అంటే రాజకీయ పార్టీలకి నేనేమంటున్నానంటే వాళ్ళ సైద్ధాంతిక పోరాటాలు, వెంకటస్వామి గారు వెయిట్, వినోద్ కుమార్ గారిని చెప్పనివ్వండి. అయితే ఒక మాట చెప్తున్నా అన్న, వినోదన్న, నేను ఒక పార్టీలో అయినప్పటికీ నేను చెప్తానంటే రాజకీయ పక్షాలకు, ఇవాళ ఉన్న రాజకీయ పక్షాలకు సిద్ధాంతం లేదన్న. అధికార వ్యాధ, అధికార దాహం తప్ప ఇంకోటి లేదు. అధికారం కోసమే ఇదంతా గేమ్. కాబట్టి సిద్ధాంతాలు ఎప్పుడో పోయినాయి. అన్ని పార్టీల కమ్యూనిస్టులతో సహా సిద్ధాంతాలు పోయినాయి. ఇప్పుడు అంతా కూడా అధికారం కోసం పుట్టాడు. ఈ అధికారం కూడా అది న్యాయంగా చేయమంటుంది. అయితే ఇప్పుడు మనకు ఎట్లాగో దేశ స్వతంత్రము ఎట్లయితే మనకు వచ్చిందో తెలంగాణ ప్రాంతానికి కూడా స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర దినోత్సవం అంటే తెలంగాణ స్వతంత్ర దినోత్సవం కూడా జరుపుకోవచ్చు, తప్పేం లేదు దాన్ని. ఇప్పుడు తెలంగాణ అనేది ఒక ప్రత్యేక దేశంగా ఉండేది. నిజాం దేశంగా ఉండే, హైదరాబాద్ స్టేట్ గా అంటే స్టేట్ కాదు దేశంగా ఉండే. సో ఒక దేశం నుండి మనకు బ్రిటిష్ వాళ్ళు నియుక్తి జరిగినట్టుగానే ఇవాళ నిజాం ప్రభుత్వం నుండి స్వతంత్ర ప్రభుత్వం వచ్చింది. మనకు రాజ్యాంగ ఫలాలు అందినాయి.
అప్పుడు అంతకు ముందు మనకు దేశానికి రాజ్యాంగ ఫలాలు 1950లోనే అందితే మనకు 47లోనే అంతే మనకు అందలేదు. మనకు స్వతంత్ర ఫలాలు అందలేదు, మనకు తర్వాత 1948లో అందినాయి. సో దాన్ని మనం స్వతంత్రంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న ఒక ప్రజాస్వామ్య వాతావరణంలోకి మనం ఎంటర్ అయినాం కాబట్టి స్వతంత్రంగా విమోచన అనే పదము కూడా వాడితే తప్పేం లేదు. విమోచన ఇస్ నథింగ్ బట్ లిబరేషన్. లిబరేషన్ అంటే ఒక ఆధిపత్యం నుండి ఒక నిరంకుశ ప్రభుత్వం నుండి మారడం. సో నిరంకుశ ప్రభుత్వం నుండి స్వతంత్రానికి రావడానికి కూడా విమోచన అనొచ్చు, తప్పేం కాదు అది. కాకపోతే దాన్ని 15th ఆగస్టు స్వతంత్ర దినోత్సవంగా జరుపుతున్న క్రమంలో మనం దీన్ని స్వతంత్ర దినోత్సవం అనే సేమ్ పేరు పెట్టలేము కాబట్టి విమోచన దినోత్సవం అన్నారు. తప్పేం కాదు అది. విమోచన దినోత్సవం అనడం పెద్ద నేరం అని నేను అనుకోను. కానీ కాకపోతే విమోచన అనే దానికి చాలా విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ఎంత విస్తృతమైన అర్థం ఉందంటే, మనం ఈ రోజు వరకు కూడా పటేళ్లు దొరలే పరిపాలిస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా స్టిల్ మనం ఏదైతే ఏ రజాకార్ల తొత్తులుగా ఉన్న ఈ పటేళ్లు, ఈ దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దురాఘాతాల వల్లనే ఇవాళ నిజాం యొక్క నిరంకుశత్వం ఒకవైపు, దొరల యొక్క ఆధిపత్యం మరొకవైపు తెలంగాణను అతలాకుతలం చేసింది. కాబట్టి సాయుధ పోరాటం వచ్చింది, నక్సలైట్ పోరాటం వచ్చింది ఇక్కడ. సో నక్సలైట్ పోరాటం గాని, సాయుధ పోరాటం గాని ఇవాళ దున్నేవాడికే భూమి కావాలని చెప్పేసి, అలాగే ఇవాళ పేదవాడికి ఆకలి తీర్చే రైతాంగ పోరాటాలు, ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణను విముక్తి దిశగా తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆనాడు రష్యా విప్లవం, చైనా విప్లవం ఎట్లయితే ప్రపంచంలో వచ్చిందో, రేపు ఒకవేళ ఈ హైదరాబాద్ గడ్డ అంటే భారతదేశానికి నడిగడ్డ మీద ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం కనుక వీళ్ళ ఈ లెఫ్టిస్ట్ చేతులకు వెళ్ళిపోతే అది మరొక రష్యానో మరొక చైనా విప్లవంగా మారే అవకాశం ఉంది. సో కాబట్టి వాళ్ళ మన ప్రజాస్వామ్యం తీసుకున్న ప్రజాస్వామ్యంలో మరొక దేశంగా ఒక నక్సలైట్ దేశమో లేదా లెఫ్టిస్ట్ దేశంగానో ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి దాని నుండి ప్రధానంగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా నిజాం అనేది ఒక పేరుకి మాత్రమే చేసింది. నిజాము ఒక జస్ట్ ఆయనను ఒక ఆయుధంగా వాడారు, కానీ వాళ్ళ టార్గెట్ అంతా తెలంగాణ సాయుధ పోరాటాన్ని అంచడమే. వాళ్ళ టార్గెట్ అంతా కూడా మరొక చైనా, మరొక రష్యా ప్రాంతంగా, విముక్తి ప్రాంతంగా ఈ ప్రాంతం నిజాం ప్రాంతం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జరిగింది. కాబట్టి 1951 వరకు కూడా పటేలు సైన్యం ఇక్కడే ఉన్నది. పటేల్ సైన్యం ఇక్కడే ఉండి తెలంగాణ సాయుధ పోరాటం మొత్తం అణిచివేసే దాకా కూడా ఆ పోరాటాన్ని, పేద ప్రజల పోరాటాన్ని అణిచివేసేదాకా ఇక్కడే ఉంది. ఒక్క నిజాం టార్గెట్ అంటే నిజాము 1948లో విముక్తి ఒకవేళ వచ్చింది అనుకుంటే 56 వరకు కూడా ఆయన రాజ ప్రముఖగా ఉన్నాడండి. 56 వరకు రాజ ప్రముఖ ఎట్లా ఉంటాడు? నిజంగా నిరంకుశత్వానికి నిదర్శనంగా నిజాం కనుక ఉంటే, నరహంతకుడు అయితే మీకు ఎందుకు రాజాభరణాలు ఇచ్చారు? ఆయనకు ఎందుకు ఆ పోస్టులు ఇచ్చారు? గవర్నర్ కి ఎందుకు రాజ ప్రముఖ ఇచ్చారు? మీరు 53 నుండి 56 వరకు రాజ ప్రముఖ ఉన్నాడు. అంతకు ముందు ఆయనకు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ లో అంటే ఒక ప్రధాని హోదాలో ఉన్నాడు ఆయన. అంటే ఈ దేశానికి నెహ్రూ ఒక ప్రధాని, అట్లాంటి హోదానే ఇచ్చారు ఆయనకు. మరి ఆ రకంగా ఎందుకు ఇచ్చారు? మరి నిరంకుశుడైతే, ద్రోహి అయితే, లేకపోతే నరహంతకుడు అయితే పోయి జైలు వేయాలి కదా ఆయనను. జైలు వేయాలి కదా. ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఆయన తీసుకుపోయి జైలు వేయాలి. నువ్వు ఎందుకు వేయలేదు? మరి కాంగ్రెస్ పార్టీ ఆ నరహంతకుని జైలు ఎందుకు వేయలేదు? ఊరు ఎందుకు తీయలేదు? ఉరి శిక్ష ఎందుకు వేయలేదు నిజాంకు? అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు. నిజాము చేసిన పొరపాట్లు, తప్పిదాలు ఇవాళ ప్రజలండి. ఇవాళ నేపాల్లో నిలువున కాల్ చేశారు మాజీ ప్రధానమంత్రి భార్యను. ఇంట్లో తగలబెట్టింది అక్కడ. ఏమి బంగ్లాదేశ్ గాని, మిగతా శ్రీలంకలో గాని ఏ రకంగా ప్రజల తిరుగుబాటు వచ్చింది? సో ఆ రకమైన తిరుగుబాటు ఆ రోజు కూడా పెద్ద ఎత్తున జరిగి తుపాకులతో రాజ్యం నడిచిందండి. పెద్ద ఎత్తున ఇవాళ చాకలేయలమ్మ లాంటి వాళ్ళు తుపాకీ పట్టారు. ఇవాళ గ్రామీణ స్త్రీ కూడా తుపాకీ పట్టింది. ఇవాళ గ్రామీణ రైతులు తుపాకులు పట్టారు. ఇవాళ మొత్తం అక్కడ ఒక పెద్ద సాయుధ పోరాటం నడుస్తున్న క్రమంలో ఇది రేపు ఎక్కడ దారితీస్తుందో, ఎక్కడ రష్యా విప్లవంగా, చైనా విప్లవంగా దారితీసి ఈ నిజాం విముక్తి ప్రాంతం అంతా రేపు ఈ రెడ్ జోన్ గా మారిపోతుందో, ఈ నక్సలైట్ల జోన్ గాను, ఈ రెడ్ అంటే లెఫ్టిస్ట్ల జోన్ గా మారిపోతే అప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుంది. అంటే వాళ్ళ ఒక ప్రత్యేక దేశాన్ని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మళ్ళీ ఇది చాలా పెద్ద ప్రమాదము అని చెప్పేసి, నిజాం కంటే పెద్ద ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు నిజాంను జోకుంటూనే వాళ్ళు ఆ సాయుధ పోరాటాన్ని అణచేయడానికే కుట్ర జరిగింది.
సో అందుకే ఇవాళ నక్సలైట్లు మన ఎవరైతే లెఫ్ట్ లిస్ట్ ఉన్నారో దీన్ని కుట్రగా భావించారు. విద్రోహ చర్య అని ఎందుకంటున్నారు వాళ్ళంటే కారణం ఇది బీజేపీ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన విద్రోహము, ఇది నిరంకుశత్వం పేరు మీద మా మీద చేసిన దాడి, ఇది దేశ ప్రజల మీద చేసిన దాడి అని చెప్పేసి దాన్ని విద్రోహ దినంగా వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి చరిత్రను ఎవరి కోణం నుండి అయినా వాళ్ళ కోణం నుండి మనం పరిశీలిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. అది ఎవరైనా ఇప్పుడు మనం విలీనం కూడా అనొచ్చు దీన్ని. ఎందుకంటే నిజాం అనే ఒక ప్రభుత్వము ఇవాళ దేశంలో విలీనమైంది. ఆ దేశంలో విలీనమైనప్పుడు దీన్ని విలీన దినోత్సవం కూడా అనొచ్చు. అది కూడా దాని పెద్ద తప్పేం కాదు అది. కాబట్టి ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళకి రైటే. బట్ నేనేమంటానంటే ఇవాళ మొత్తానికి భూస్వాములు పోలేదు, భూమి పేద ప్రజలకు పంచబడలేదు. ఇప్పటికీ భూమి రెడ్లు, వెలమలు, కమ్మలు వాళ్ళ చేతుల్లోనే ఉంది. భూమి అంతా ఇప్పటికీ అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పరిశ్రమలు వాళ్ళ చేతిలో ఉన్నాయి, ఇప్పటికీ ఆధిపత్యం వాళ్ళ చేతిలో ఉన్నది. కాబట్టి ఎక్కడ విముక్తి అయిందంటే ప్రజలకి 93% ఉన్న బహుజనులకి విముక్తి జరిగిందా ఇక్కడ? మరి జరిగిందంటే మనం ఒప్పుకోవాలి, ఇప్పుడు వాస్తవాలు చెప్పాలి. నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగిన నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళ అయ్యా మాకు నీళ్ళ మీరు మాట్లాడుతున్న భూమి లేని ప్రజలకు నీళ్ళు ఎక్కడికి పోవాలి? నీళ్లు వస్తాయి, తెలంగాణ వస్తుంది. ఈ భూమి లేని ప్రజలకు నీళ్లు ఎవరికి పోవాలి చెప్పండి జయశంకర్ గారిని అడిగాను. 2004లో అడిగాను నేను. ఆయన దగ్గర సమాధానం లేదు. ఈ రోజు వరకు కూడా సమాధానం లేదు. కోదండరామరెడ్డి కూడా దీనికి సమాధానం చెప్పలేదు. సో కాబట్టి భూమి లేని ప్రజలకు భూమి పంచకుండా, ఉద్యోగాలు లేని ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అలాగే నిధులు మా సప్లై నిధులే మాకు అమలు అయితే లేవయ్యా, మాకు మీరు నిధులు వస్తే ఏం చేస్తారు? ప్రత్యేకమైన బడ్జెట్ బీసీలకు సపరేట్ పెడతారా, ఎస్టీలకు సపరేట్ పెడతారా, ఎస్టీలకు సపరేట్ పెడతారా? ఏంటి మీ నిధులు నియామకాలకు ట్యాగ్ లైన్ పెట్టుకోగానే దాన్ని మేము నమ్మాలి, మీ వెనుక పోవాలి. ఆ సాయుధ పోరాటంలో బలైపోయినాం, నక్సలైట్ పోరాటంలో బలైపోయినాం, మీ పోరాటంలో తెలంగాణ పోరాటంలో కూడా బహుజనులే బలి కావాలా అని చెప్పేసి నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని అడిగాను. ఆయన దగ్గర సమాధానం లేదు. పాపం ఆయన ఏమన్నాడు, బాబు నా దగ్గర సమాధానం లేదయ్యా, నువ్వు వాస్తవాలను అడుగుతున్నది, నేను ఆంధ్రలో దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నా, ఇది భౌగోళిక అంశం మాత్రమే, ఇది సామాజిక అంశం కాదు. కాబట్టి నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం లేదు, నేను కేవలం భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నా. మరి భౌగోళిక తెలంగాణ వచ్చినంత మాత్రం విముక్తి ఎట్లయితుంది? అది విముక్తి ఎట్లయితుంది? సో కాబట్టి వాళ్ళ విముక్తి అనే దానికి కూడా ఒక విస్తృతమైన అర్థాల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో. రామ్మూర్తి గారు మీరేం చెప్తారు ఈ రోజు తెలంగాణ ప్రజలకి? ఇప్పుడు చర్చ మొత్తం చాలా క్లియర్ గా, వాస్తవానికి నిజాం చేసిన మంచి పనులు ఉన్నాయి, రజాకారులు చేసిన ప్రజలకు మాన ప్రాణాలకు ఇబ్బంది కలిగే విధంగా చేసిన పనులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరూ అసలు చరిత్రను మనం పునరంకితం చేసుకోవాలి. దాని యొక్క రూపాలు ఏ విధంగా ఉన్నాయి, దానివల్ల ఈ తెలంగాణ ప్రాంతానికి వచ్చిన లాభము నష్టాలు వాటిని బేరీ చేసుకొని చేయాలి. కానీ వీళ్ళు ఏమన్నా బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజాం పరిపాలన పోయింది అంటే అది ముస్లింల పరిపాలన పోయింది, మా హిందువుల పరిపాలన వచ్చింది అనేది ఒక దుర్మార్గమైన కుట్ర జరగాలని రోజు వచ్చు ఆ రోజు రావడం, విమోచన దినం అని ఒక డబ్బా కొట్టుకోవడం వెళ్ళడం. ఇది కాదు తెలంగాణ సాయుధ పోరాటం. ఆ రోజు జరిగిన పోరాట పటిమలు, ఆ రోజు ఎవరైతే మరణించారో వారికి మనం ఏం చేస్తున్నాం, ఆ కుటుంబాలను మనం ఎలా గుర్తు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఇటు బీజేపీ ప్రభుత్వాలు గాని ఎవరు కూడా వాటి గురించి పట్టలేదు. వీళ్ళకు రాజకీయ ఎజెండాలు తప్ప నిజంగా తెలంగాణ ఒక అస్తిత్వాన్ని మనం పెంపొందుదాం, వారి యొక్క పోరాట పటిమని మనం కొనియాడదాం అనే సోయి లేకపోవడం నిజంగా బాధాకరం ఒక ఉద్యమకారుడిగా. ఎందుకంటే మా స్వామన్న కూడా ఉన్నాడు. ఎందుకంటే వారికి అందరికీ తెలుసు ఏం జరుగుతున్నది. ఇప్పుడు తెలంగాణ మననం చేసుకుంటున్నామా లేదా, మన పోరాట రేపు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని కూడా గిట్లే రేపు వేరే పేరుతోటి పెట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా రూపుమాపే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పోరాటాన్ని పోరాటం లాగానే చూడాలి. అప్పుడు జరిగిన పోరాటంలో అమరులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఖచ్చితంగా మీరు విలీనం చేస్తారా, విలీన దినోత్సవం చేస్తారా, విద్రోహ దినోత్సవం చేస్తారా, విమోచన దినోత్సవం చేస్తారా, కానీ ఏది జరిగినా గాని ఆ రోజు ఉన్న పోరాట పటిమను, అప్పుడు పోరాడిన పోరాట యోధులను, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. వారి యొక్క మరణాన్ని ఎవరైతే దానివల్ల ఆ పోరాటంలో చనిపోయిన అమరవీరులు ఉన్నారో వారికి ఎప్పుడు కూడా ఘనంగా నివాళులు అర్పించాల్సిందే. ఇదొక మరొక స్వాతంత్రం. వాస్తవానికి ఈ తెలంగాణ గడ్డకు స్వాతంత్రం వచ్చిన రోజు కాబట్టి
దాన్ని మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన Okay. అవసరం అవుతున్నది. ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. Okay. వెంకటస్వామి అన్న, గాంధీరామ్ గారు, Okay, వినోద్ రామమూర్తి గారు. అన్న, వెంకటస్వామి గారు. వీళ్ళందరూ Final గా. కలిసి Okay. ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ చరిత్ర పునరంకితం Okay, చేసుకోవాలి. final ఆ గా పోరాటాన్ని చెప్పండి. మననం వెంకటస్వామి గారు. చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని ఈ సందర్భంగా ఫైనల్ గా తెలియజేస్తాను. వెంకటస్వామి గారు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు ఈ రోజు? పదాలలో బడి మనం పరిశాన్ కాకుండా ఈ యొక్క స్పిరిట్ ఏదైతే మనం కొట్లాడి మన ప్రాంతాన్ని మనము ఒక పాలన నుంచి ఇంకొక పాలన వచ్చింది. ఆ పాలనలో అది నిరంకుశ పాలనగా లేదా రాజరిక పాలన ఉండేది. ఆ రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వచ్చింది. ఆ స్పిరిట్ లో తెలంగాణ ప్రాంతంలో అధికారికంగా మూవన్నెల జెండా ఎగిరింది. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని, ఆ స్పిరిట్ ని మనం తీసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే శ్రీనివాస్ గారు ఫైనల్ గా చెప్పండి. ఎలక్షన్స్ అప్పుడే హామీలు వాగ్దానాలు ఇస్తారా? ఈ రోజు విమోచన దినోత్సవం సందర్భంగా ఏదైనా బీజేపీ నుండి, కేంద్రం నుంచి ఏదైనా శుభవార్త ఉంటుందా తెలంగాణ ప్రజలకి? ఫైనల్ గా చెప్పండి శ్రీనివాస్ గారు. మ్యూట్ లో ఉందండి. ఇది బడ్జెట్ అంశం కాదు, నా మార్చ్ ఎండింగ్ కాదు, రాబోయేటువంటి బడ్జెట్ ఇంకేం చేయబోతున్నా విషయం. ఇదొక చారిత్రక ఘట్టాన్ని ఇక్కడ ప్రజలు సంతోషంగా చాలా ఉత్సాహంగా నిర్వహించుకునేటువంటి సందర్భం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడానికై ఆ యొక్క గత చరిత్ర ఈ ప్రాంత కొత్త జనరేషన్ కు తెలియపరచడానికై ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది తప్ప శుభవార్త, బడ్జెట్, అలొకేషన్స్ ఇవన్నీ ఈ సందర్భం కాదు. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని రకాలుగా డెవలప్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నది, వచ్చింది, చేస్తా ఉన్నది. అనేక ఇప్పటికే తెలంగాణ ఫార్మేషన్, ఈ యొక్క రీఆర్గనైజేషన్ దాంట్లో వచ్చినటువంటి ఆ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం గా కవర్ చేసింది రాష్ట్రానికి. ఇంకా కూడా చేస్తూనే ఉంటది. ఇప్పటికే 10.5 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం యొక్క రాష్ట్రానికి ఇచ్చింది. ఇది మామూలు విషయం కాదు 10 ఏళ్ల కాలంలో. సో ఇంకా కూడా చేసేటువంటి బాధ్యత మా మీద ఉన్నది, చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు వినోద్ కుమార్ గారు, రామ్మూర్తి గారు, వెంకటస్వామి గారు, అలాగే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి.